హలో అందరికీ వెల్కమ్ టు ఎస్ఎస్వి బ్లాగ్స్. ఈరోజు మార్నింగ్ రొటీన్ చూసేయండి. మేమైతే ఈరోజు మార్నింగ్ 5:30కే లేచామన్నమాట. ఈరోజు స్కూల్స్ అన్నిటికీ హాలిడే కదా, గుడ్ ఫ్రైడే అని చెప్పి మా తమ్ముడికి కూడా హాలిడేనే. కాకపోతే మేము మార్నింగే లేచాము, ఎందుకంటే ఈరోజు ఇంట్లో పూజ చేసుకోవాలి. అలాగే ఈ రోజు నుండి మేము కనకదార స్తోత్రం కూడా పారాయణం చేయడం స్టార్ట్ చేద్దామని చెప్పి మార్నింగే లేచామన్నమాట. ఇంతకుముందు మేము కనకదార స్తోత్రం 41 డేస్ చేసాము, అలాగే 11 డేస్ కూడా చేసాము. అలా మనకు వీలుని బట్టి 41 డేస్ అయినా 11 డేస్ అయినా చేసుకోవచ్చు, 5 డేస్ కూడా చేసుకోవచ్చు, లేకపోతే డైలీ కూడా చేసుకోవచ్చు. కనకదార స్తోత్రం పారాయణం చేయడం వల్ల మనం చేసే ప్రతి పని ఫలిస్తుందంట. ఇది చదివేస్తే డబ్బులు వచ్చేస్తాయని చెప్పలేము, కానీ మనం చేసే పనిలో మంచి సక్సెస్ ఉంటుంది, అదరకు వెళ్ళగలుగుతాము. ఇది మాత్రం 100% కరెక్టే. మాకు ఆల్రెడీ అనుభవం అయిపోయింది. మేము ఆల్రెడీ ఇంతకుముందు చదివాము. అప్పుడు మా ఇంట్లో సిచ్యువేషన్ అంతా చాలా బాగుండేది అనమాట. మేము పైకి హౌస్ షిఫ్ట్ అయిన దగ్గర నుండి అనుకుంటున్నాము కనకదార స్తోత్రం పారాయణం చేసుకోవాలి అని చెప్పి. ఇప్పటివరకు కుదరలేదు. మేము అప్పుడే హౌస్ షిఫ్ట్ అయ్యి 2 months అయిపోయింది, ఇప్పటివరకు చేయలేకపోయాము. లాస్ట్ మంత్ అంతా అయితే మ్యారేజెస్కి, ఫంక్షన్స్కి, వాటికి వెళ్ళడమే సరిపోయింది. ఇక అలా ఎప్పటికప్పుడు అనుకుంటున్నాం, కానీ ఏదో ఒక అడ్డు రావడం, ఆగిపోవడం ఇదే జరుగుతుంది. ఈ రోజైతే స్టార్ట్ చేద్దామని చెప్పి మార్నింగే లేచాము. ఇక మా తమ్ముడికి స్కూల్ ఉన్నప్పుడైతే మేము ఇంకా మార్నింగే లేవాలి, ఎందుకంటే వాడిని స్కూల్కి కూడా పంపించాలి కదా. వాడు వెళ్ళక ముందరే మేము మార్నింగే లేచి పనులన్నీ ఫినిష్ చేసుకుని మేము ఫ్రెష్ అయ్యి వచ్చి చదువుకోవాలి, పూజ చేసుకొని తర్వాత వాడిని రెడీ చేసి స్కూల్కి పంపించాలి. అందుకే ఎర్లీ మార్నింగే లేవాలి. వాడు వెళ్ళిన తర్వాత చదువుకుందామంటే మనకి బాగా పొద్దున్నే చదువుకుంటేనే మైండ్ అంతా చాలా ఫ్రెష్గా అనిపిస్తుంది. బ్రహ్మముహూర్తం అంటారు కదా, ఆ టైంలో చదువుకోవాలి. మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారో లేదో, మనం బాగా మార్నింగే లేచి పూజ చేసుకుంటే మైండ్ అంతా చాలా ఫ్రెష్గా అనిపిస్తుంది. అలాగే మనం చదవాలన్నా కూడా బాగా మార్నింగే బ్రహ్మముహూర్తంలో లేచి చదువుకుంటే అది బాగా గుర్తుంటుంది. ఆ టైంలో మన మైండ్ చాలా ఫాస్ట్గా పనిచేస్తుంది. అందుకని చెప్పి మనం ఏది చదివినా సరే బాగా గుర్తుంటుంది. పైన అయితే నేను తుడుచుకొస్తున్నాను కదా, ఈ లోపు మా అమ్మ అయితే కింద మొత్తం నీట్గా కడిగేసి ముగ్గులు పెడుతున్నారనమాట. మా ఆంటీ వాళ్ళు లేరని చెప్పాను కదా, డైలీ మేమే వేస్తున్నాం అనమాట. ఈ రోజైతే మా అమ్మ వేస్తున్నారు. డైలీ అయితే నేనే వేసేదాన్ని, ఈ రోజైతే మా అమ్మ వేస్తున్నారు. మా స్టెప్స్ రౌండ్గా ఉంటాయన్నమాట. మా అమ్మ నడవలేరు కదా, అందుకని చెప్పి స్టెప్స్ మీద నుండి గమ్ముని స్లిప్ అవుతారేమో అని చెప్పి నేనే వస్తాను కిందకి మ్యాక్సిమం. తప్పదు, ఏదైనా పని ఉంది ఊరు వెళ్ళాలంటే అప్పుడు వస్తారమ్మ. నేను ముగ్గులు పెడితే ఇంత అందంగా ఉండదు, కానీ మా అమ్మ ముగ్గులు చాలా బాగా పెడతారనమాట. చూడండి ఎంత బాగా పెట్టారో కదా. మేము కింద ఉన్నప్పుడైతే ఇలానే ఏ ఫెస్టివల్ వచ్చినా సరే బాగా ముగ్గులు పెట్టేసుకునే వాళ్ళము. తర్వాత మా అమ్మ అయితే సాంబ్రాణి పొగ వేయడం కోసం అని చెప్పి కొబ్బరి చెప్పులు, కొబ్బరి డొక్కలు వెలిగిస్తున్నారు. ఇందులో 2 హాత్ కర్పూరం బిళ్ళలు వేసుకుని వెలిగించుకుంటే చాలా ఫాస్ట్గానే నిప్పులు అయిపోతాయి. తర్వాత నేను మా అమ్మ కూడా ఫ్రెష్ అయిపోయి వచ్చేసాము. అలాగే ఈ రోజు మా అమ్మ దేవుడి దగ్గర ప్రసాదం కోసం పరమన్నం కూడా ప్రిపేర్ చేశారనమాట. ఈ రోజు నుండి కనకదార స్తోత్రం పారాయణం చేస్తున్నామని చెప్పాను కదా, ఫస్ట్ డే కదా అని చెప్పి మా అమ్మ పరమన్నం చేశారు. మా అమ్మ ప్రిపేర్ చేసిన పరమన్నం దేవుడి దగ్గర పెట్టేసి ఇప్పుడు పూజ అయితే చేసేసుకుంటున్నారు. ఆల్రెడీ పూజ దగ్గర సామాన్లన్నీ మేము నిన్ననే నీట్గా తోముకొని వాష్ చేసేసుకున్నాము. ఇప్పుడైతే మామూలుగా మా అమ్మ వాష్ చేసి పూజ దగ్గర మొత్తం రెడీ చేసుకుంటున్నారు. ఈ లోపు నుప్పులు అయితే అయిపోయాయి అనమాట. నేనైతే సాంబ్రాణి పొగ వేస్తున్నాను. వీడియో మా తమ్ముడు తీసాడనమాట, కదుపుతూనే ఉన్నాడు. ఎలా తీ అలా తీ అని నేను చెప్తూనే ఉన్నాను, అయినా సరే దగ్గర నుండి తీస్తున్నాడు, దూరం నుండి తీస్తున్నాడు, వాడు ఇష్టం వచ్చినట్టు చేశాడు. ఇలానే మమ్మల్ని విసిగిస్తూ ఉంటాడనమాట. అందుకనే వాడిని ఎప్పుడు వీడియో తీయమని చెప్పను. మా అమ్మ అయితే పూజ చేసుకుంటున్నారు, ఎవరో తెలియరని చెప్పి వాడిని తీయమన్నాను. మా ఇంట్లో పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. అందరూ హ్యాపీగా ఉండాలని చెప్పి ఆ దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంట్లో పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత తులసమ్మ దగ్గర కూడా మా అమ్మ దండం పెట్టేసుకుంటున్నారు. ఇంట్లో పూజ చేసుకున్న ప్రతిసారి మా అమ్మ తులసమ్మకి రోళ్ళు, రోకలకి కూడా పెట్టుకుంటారనమాట. తర్వాత మేమైతే కనకదార స్తోత్ర పారాయణం చేసుకుంటున్నాము. ఆ తర్వాత టిఫిన్ కూడా చేసేస్తున్నాము. ఈ రోజు మా అమ్మ పరమన్నం ప్రిపేర్ చేశారని చెప్పాను కదా, అదే టిఫిన్. ఇంకా అందరం పరమన్నమే తినేస్తున్నాము, ఇంక టిఫిన్ ఏం చేసుకోలేదు. తర్వాత మా అమ్మ అయితే వంట ప్రిపేర్ చేస్తున్నారనమాట. ఈ రోజు మా అమ్మ పప్పు వండుతున్నారు. మొన్న మా అమ్మ వాళ్ళు వెజిటేబుల్స్ ఏం తీసుకురాలేదనమాట. మాకైతే సండే, వెన్స్డే మార్కెట్ ఉంటుంది. మొన్న వెన్స్డే చిన్న పని ఉండి ఎక్కడికో వెళ్ళారు, అప్పుడు తీసుకురావడం అయితే కుదరలేదు. ఇంట్లో వెజిటేబుల్స్ ఏమి లేవు, అందుకని చెప్పి ఉత్తుపప్పే ప్రిపేర్ చేసేసారు. మా ఇంట్లో వడియాలు ఉన్నాయని చెప్పాను కదా, అవి కూడా కొన్ని వేగించారు. ఇలా పప్పు వండినా, పెసరపప్పు చారు పెట్టినా సరే మా అమ్మ వడియాలు వేగిస్తారు. ఇలా అయితే తినబుద్ధి అవుతుంది. తర్వాత మా తమ్ముడితో నేనైతే హోంవర్క్ చేపిస్తున్నాను అనమాట. మా తమ్ముడికి ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. నిన్న మధ్యాహ్నం వచ్చిన వెంటనే చదివేసుకోరా అయిపోతుందంటే రేపు మార్నింగ్ చదువుతాను, రేపు హాలిడేనే కదా అని చెప్పాడు. మార్నింగ్ నుండి ఆడుకుంటున్నాడు అనమాట. సర్లే ఇప్పుడు ఖాళీయే కదా అని చెప్పి చదివిస్తున్నాను. మా తమ్ముడికి ఇంకా ఒక ఎగ్జామే ఉంది. ఆ ఎగ్జామ్ కూడా అయిపోయిన తర్వాత 2 days ఉండి హాలిడేస్ ఇచ్చేస్తారంట. హాఫ్ డేస్లోనే ఎంత గోల్ చేస్తున్నారు. మార్నింగ్ స్కూల్కి వెళ్ళి మధ్యాహ్నం వచ్చి మధ్యాహ్నం నుండి ఇంకా గోల్ చేస్తున్నాడు. ఇక హాలిడేస్లో ఎలా భరించాలో అని అనిపిస్తుంది. తర్వాత మేమైతే హెయిర్కి అలోవెరా పెట్టుకుందామని చెప్పి అలోవెరా తీసుకొచ్చాను. మా అమ్మ ఇప్పుడు కట్ చేస్తున్నారు. మేమైతే ఎప్పుడు అలోవెరా మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుండి తెచ్చుకుంటామన్నమాట. మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర చాలా ఎక్కువ ఉంటుంది, అది తెచ్చుకుని పెట్టుకుంటాము. హెయిర్కి అలోవెరా పెట్టేసుకున్న తర్వాత బట్టలన్నీ తీసుకొచ్చి మడతలు పెట్టేస్తున్నాను. ఈరోజు బట్టలు కొన్నే ఉన్నాయన్నమాట. ఇవి మడత పెట్టడం ఫాస్ట్గానే అయిపోతుంది. బట్టలన్నీ ఏ రోజుకి ఆ రోజు వాష్ చేసుకుంటే చాలా ఈజీగా అనిపిస్తుంది, అంటే తక్కువ ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఒకరోజు మానేసామంటే తర్వాత రోజుకి ఎక్కువ అయిపోతాయి. అమ్మో ఇన్ని బట్టలు వాష్ చేయాలనిపిస్తుంది. అదే ఏ రోజుకి ఆ రోజు వాష్ చేసుకుంటే మనకు కూడా చాలా నీట్గా ఉంటుంది. తర్వాత మా అమ్మ అయితే మిషన్ కుట్టుకుంటున్నారనమాట. నేను మొన్న మిషన్ కుట్టడం ప్రాక్టీస్ చేద్దామని చెప్పి మిషన్ ఎక్కానని చెప్పాను కదా,
అప్పుడైతే కింద బుట్టకి ఏదో దారం పట్టేసి అది విరిగిపోయిందనమాట. మా అమ్మ ఇప్పటివరకు పాపం దాంతోనే పడ్డారు. మా అమ్మ ఎక్కడ తిడతారో అని చెప్పి నేను చెప్పలేదు, కుట్టు సరిగ్గా పడట్లేదు, పోసుకుట్టు పడిపోతుందని చెప్పాను. ఇప్పుడు చూసుకుంటే అది విరిగిపోయింది. పాపం ఇప్పటివరకు దాంతోనే తిప్పలు పడ్డారనమాట. అది పోసుకుట్టు పడిపోతుంది. అవన్నీ తీసి మొత్తం రిపేర్ చేసి పెట్టారనమాట. ఇప్పుడైతే కుట్టు బాగానే పడుతుంది. ఇందాక నుండి తిప్పలు పడుతున్నారు ఒక హాఫ్ అన్ అవర్ నుండి. మొన్న ఇలానే ఒకసారి రిపేర్ వస్తే రిపేర్ చేయించడానికి తీసుకెళ్లారనమాట. తీసుకువెళ్తే అప్పుడు ఒక బొట్టు ఇచ్చారు. ఈ బొట్ట పోతే ఇక మిషన్ మార్చేయాలి, మిషన్ పనికిరాదని చెప్పారు, కొత్త మిషన్ కొనుక్కోవాలని చెప్పారు. అయినా మా మిషన్ బాగా పాతదైపోయిందనమాట, కొత్త మిషన్ తీసుకోవాలి. ఈ మిషన్కి ఇంకే బాపిని సెట్ అవ్వదంట, అది ఒకటే సెట్ అవుతుందంట. మా అమ్మ ఎలా అయితే తిప్పలు పడి ఒకదాన్ని ఇంకొక దానికి సెట్ చేస్తారనమాట. ఇప్పుడైతే కుట్టు బాగానే పడుతుంది, కాకపోతే ఎప్పటికైనా మిషన్ మార్చుకోవాలి. ఒకసారి మా అమ్మ బయట బాపిని తీసుకున్నారనమాట. అది ఒక్కొక్కటి 80 రూపీస్ తీసుకున్నారు. కానీ అవైతే అసలు పనిచేయలేదన్నమాట, డబ్బులు వేస్ట్ అంతే. ఈ మిషన్కి ఏ బాపినీలు సెట్ అవ్వంట. మా ఇంట్లో పనులన్నీ త్వరగా చేసేసుకుని మా అమ్మ అయితే ఫ్రెష్ అయిపోయి వచ్చి పూజ చేసుకుంటున్నారు. కనకదార స్తోత్ర పారాయణం చేస్తున్నామని చెప్పాం కదా, పారాయణం చేసిన రోజులు మార్నింగ్ ఈవినింగ్ కూడా పూజ చేసుకోవాలి. పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత మా అమ్మ అయితే ఈవినింగ్ టిఫిన్ కోసం అని చెప్పి చపాతీ ప్రిపేర్ చేస్తున్నారు. ప్లీజ్ వీడియో లైక్ చేయండి, మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరికొందరు చేరుతుంది, మీరు మమ్మల్ని సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలా చేయడం వల్ల మేము పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. బాయ్ గైస్, హక్కునమాట టాటా.